ఆ గగన్ గాడు కూడా నక్షత్రతో అడ్జస్ట్ అయిపోతున్నాడేమో, నక్షత్ర వాడి దగ్గరే ఉందేమో అని గోరింటాకు పిన్ని అనడంతో, అబ్బా నేను వినలేకపోతున్నాను, చెయ్యి వాడికి ఫోన్ చెయ్యి అని అంటే, ఆ గగన్ గాడి ఫోన్ నెంబర్ నా దగ్గర లేదమ్మాయి అని గోరింటాకు పిన్ని అంటుంది. నేను చెప్తాను చెయ్యి అని అపూర్వ ఫోన్ నెంబర్ చెప్తూ ఉంటుంది. గగన్ పడుకుందామని దుప్పటి కప్పుకుంటూ ఉంటే అప్పుడే ఫోన్ రావడంతో ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. హలో గగన్ బాబు అని గోరింటాకు పిన్ని అనడంతో, ఎవరు, ధరణ్య కుంకుమ భరణ అని గగన్ అంటూ ఉంటాడు. నేను గోరింటాకు పిన్నిని అని గోరింటాకు పిన్ని చెప్తే, నువ్వు కూడా ఐ లవ్ యూ చెప్తావా నాకు అని గగన్ అంటాడు. బాబు నువ్వు నాన్ సింక్లో ఉన్నట్లున్నావు, బర్త్డే ఫంక్షన్లో నువ్వు నా చేత జ్యూస్ తాగించావు కదా ఆ పిన్నిని అని చెప్పడంతో, ఓ గోరింటాకు పిన్ని మీరా, ఏంటి సంగతి చెప్పండి అని గగన్ నవ్వుతూ అడుగుతూ ఉంటాడు. మా నక్షత్ర ఏమైనా మీ దగ్గరికి వచ్చిందా బాబు అని అడగడంతో, ఈవినింగ్ సైట్ దగ్గరికి వచ్చింది అని గగన్ చెప్పగానే అపూర్వ టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పటి నుంచి నీ దగ్గరే పెట్టుకున్నావా బాబు అని గోరింటాకు పిన్ని అనడంతో, పిచ్చి పిచ్చిగా మాట్లాడకండి, శత్రువులతో చేతులు కలిపే క్యారెక్టర్ నాది కాదు, నీలాగే ప్రేమిస్తున్నానని చెప్పి పిచ్చి పిచ్చిగా మాట్లాడింది. నేను లెక్క చేయకుండా నా సైట్ నుంచి ఏమీ పట్టించుకోకుండా వచ్చేశాను. ఆ తర్వాత తను ఎక్కడికి వెళ్ళిందో ఏమైపోయిందో నాకైతే తెలియదు అని గగన్ ఫోన్ పెట్టేస్తాడు. ఇదమ్మాయి సంగతి, భూమి వీడిని చెయ్యి అనింది, వీడేమో మనమ్మాయిని చెయ్యి కొట్టాడు, ఆ బాధలో మన నక్షత్ర ఏ పబ్బుకో వెళ్ళి ఫుల్లుగా తాగేస్తూ ఉంటుంది అని గోరింటాకు పిన్ని అనడంతో, నా కూతురు అలాంటిది కాదు అని అపూర్వ అరుస్తూ ఉంటుంది. నీ కూతురు ఆ గగన్ గాడిని ప్రేమిస్తోందని నేను ఎంత మొత్తుకున్నా నువ్వైతే నమ్మలేదు, చూపించే వరకు నమ్మలేదు. ఇది కూడా అంతే, ఇది తాగి తూలుతూ ఎక్కడో పడిపోయిందనో, తాగి పైనుంచి పడిపోయిందనో ఫోన్ వస్తుంది, లేకుంటే మత్తు దిగిపోయాక అదే వస్తుందిలే అని గోరింటాకు పిన్ని అంటూ ఉంటుంది. నక్షత్ర గురించి నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, కానీ దత్తత ఎలా ఆపాలన్న దాని గురించి నువ్వు టెన్షన్ పడాలి అని అంటే, అవును దాని గురించి టెన్షన్ పడాలి, ఆలోచించాలి అని అపూర్వ అనుకుంటూ ఉంటుంది. ఇక అర్ధరాత్రి అవగానే రా అంటూ సౌండ్లు రావడంతో, ఏంట్రా సౌండ్లు అని నిద్రపోతున్న శరశ్చంద్ర, భూమి ఇద్దరూ పరుగులు పెడుతూ బయటికి వస్తూ ఉంటారు. ఏంట్రా అంత సౌండ్ అని బిందు అడగడంతో, ఏముంది భూమి మీదకి మళ్ళీ పెద్దత్తయ్య పూడినట్లు ఉంది, రా వెళ్ళి చూద్దాం అని చరణ్ అంటాడు. పద పద అని బిందు అంటూ ఉంటే అప్పుడే భూమి గదిలో నుంచి బయటికి వస్తుంది. అదేంటి భూమి ఇక్కడే ఉంటే ఈసారి ఈ పెద్దత్తయ్య పూనింది ఎవరిని, చూద్దాం పద అని చెర్రీ షాకింగ్గా వస్తూ ఉంటాడు. డ్యాన్స్ చేస్తున్న అపూర్వని అందరూ చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు. ఇక అపూర్వ అచ్చం శోభాచంద్రలాగా నాట్యం చేస్తూ శరశ్చంద్ర దగ్గరికి వచ్చి శరశ్చంద్ర చుట్టూ కూడా శోభాచంద్రలాగా టచ్ చేస్తూ డ్యాన్స్ చేస్తూ ఉంటుంది. అలా నాట్యం పూర్తి చేసిన తర్వాత అపూర్వ శోభాచంద్రలాగా చాలా ప్రేమగా చంద్ర అని పిలుస్తూ ఉంటుంది. వెంటనే భూమి వైపు చాలా కోపంగా చూస్తూ, ఏంటి చంద్ర, సంబంధం లేని వాళ్ళు ఈ ఇంట్లో కనిపిస్తున్నారు అని అనగానే శరశ్చంద్ర భూమి వైపు చూస్తూ ఉంటే భూమి కృష్ణప్రసాద్ ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. వెంటనే అపూర్వ భూమి దగ్గరికి వచ్చి భూమి చేయి పట్టిలాగి భూమి చెంప పగలగొడుతుంది. దాంతో భూమి కాస్త చాలా దూరం కింద పడిపోతుంది. అమ్మ భూమి అంటూ కృష్ణప్రసాద్ పరుగులు పెడుతూ ఉంటే అపూర్వ కోపంగా ఉరిమి చూస్తూ ఉంటుంది. అపూర్వ చూపులకి భయపడిపోయిన కృష్ణప్రసాద్ ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యలేక వెనక్కి వెళ్తూ ఉంటాడు. చెంపదెబ్బ తిన్న భూమి కింద పడిపోయి చాలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది. ఏమన్నయ్యా ఈ శోభచంద్రనే మర్చిపోయావా అని అపూర్వ అంటుంది. అపూర్వ ఈ కింద అలాగే కుప్పకూలిపోయిన భూమి వైపు కోపంగా చూస్తూ, ఎవరితివే నువ్వు, ఏ దిక్కు నుండో వచ్చి ఈ దిక్కు నీదని మాట్లాడుతున్నావు, నాట్యాన్ని నాలా అనుకరించినంత మాత్రాన నువ్వు నాకు పోటీ కాగలవా, నువ్వు నాకు సాటి రాగలవా, ఎవరితివే నువ్వు, మా వాడికి దారదత్తం అయినట్లు ఈ ఇంట్లో వచ్చి కాలు పెడతానంటే నేను చూస్తూ ఊరుకుంటాననుకుంటున్నావా, ఎవరివే నువ్వు అంటూ అపూర్వ మళ్ళీ కింద పడిపోయిన భూమి దగ్గరికి వచ్చి 4-5 సార్లు భూమి చెంపలు పగలగొడుతూ ఉంటుంది. అమ్మో ఇంతలోనే ఇంత ప్రాక్టీసింగ్ చేశావే అపూర్వ, ఇరగదీస్తున్నావే అని గోరింటాకు పిన్ని మనసులో అనుకుంటూ ఉంటుంది. అపూర్వ అలా భూమి చెంపలు పగలగొడుతూ ఉంటే భూమి చాలా బాధపడుతూ దెబ్బలు తింటూ ఉంటుంది. శరశ్చంద్ర వెంటనే అపూర్వ దగ్గరికి వచ్చి, శోభ ఏంటి కోపం, కాస్త ఆగు శోభ, ఏంటి ఆవేశం, భూమి ఏం చేసిందని ఇలా కొడుతున్నావు అని శరశ్చంద్ర నిలదీస్తూ ఉంటాడు. ఏం చేసిందా, నువ్వు దత్తత తీసుకుంటాను అంటే మొహమాటానికి కూడా వద్దనకుండా తను వస్తానని చెప్తే అది తప్పు కాదా అని అపూర్వ శోభాచంద్రలాగా నిలదీస్తూ ఉంటుంది. తను వస్తాననలేదు, నేనే దత్తత తీసుకుంటానని చెప్పాను, భూమి చాలా మంచిది శోభ అని శరశ్చంద్ర చెప్తూ ఉంటే, మంచిదా, ఎక్కడ చూసావు దీని మంచితనం, ఎప్పుడు తెలుసుకున్నావు దీని మంచితనం, చూసిందల్లా మంచి అనుకుంటే అది నీ మంచితనం అవుతుంది కానీ దాని మంచితనం కాదు అని వేలు పెట్టి భూమి వైపు అపూర్వ చూపిస్తూ ఉంటుంది.
ఎక్కడి నుండి వచ్చింది ఇది? దీని పుట్టు పూర్వోత్తరాలు ఏంటి? ఏమీ తెలుసుకోకుండా దీని దత్తత ఎలా తీసుకుంటావు చంద్ర అని శోభా చంద్రలాగా నిలదీస్తూ ఉంటుంది. ఏ వివరము తెలియకుండా నువ్వు దీన్ని దత్తత తీసుకొని ఈ ఇంటిలో వాటా ఎలా ఇస్తావు చంద్ర? నాకు దీన్ని దత్తత తీసుకోవడం ఇష్టం లేదు అని అపూర్వ శోభా చంద్రలాగా తన నిర్ణయాన్ని గట్టిగా చెప్పేయడంతో భూమి, శరశ్చంద్ర, కృష్ణప్రసాద్ షాకింగ్గా చూస్తూ ఉంటారు. అయినా దత్తత తీసుకుంటావా చంద్ర అని నిలదీస్తూ ఉండడంతో శరశ్చంద్ర భూమి వైపు చూస్తూ ఉంటే భూమి టెన్షన్ పడుతూ ఉంటుంది. శోభ, నేనెప్పుడైనా నీ మాట కాదన్నానా చెప్పు అని శరశ్చంద్ర అంటూ ఉంటే, అయితే దాటకు, దీన్ని దత్తత తీసుకోకు అని అపూర్వ చెప్తూ ఉంటుంది. భూమి ఏడుస్తూ షాకింగ్గా చూస్తూ ఉంటుంది. అయితే దత్తత తీసుకోకు అని అపూర్వ 4 సార్లు చెప్పి తూలుతూ స్పృహ కోల్పోయి కింద పడిపోతుంది. అపూర్వ కళ్ళు తెరువు అపూర్వ అని శరశ్చంద్ర పరిగెత్తుకుంటూ కింద పడిపోయిన అపూర్వ దగ్గరికి వస్తాడు. గోరింటాకు పిన్ని, మీరా కూడా పరిగెత్తుకు వస్తారు. నువ్వు వెళ్ళి పసుపు నీళ్లు తీసుకురా అమ్మాయి, ఈ లోపల నేను అపూర్వ చెవిలో దేవి మంత్రం చదువుతాను అని గోరింటాకు పిన్ని అపూర్వని ఒడిలో పెట్టుకొని, అమ్మాయి అదరగొట్టేశావమ్మాయి, మధ్య మధ్యలో నాకు విజిల్స్ కూడా వేయాలనిపించింది అని గోరింటాకు పిన్ని చెవిలో చెప్తూ ఉంటుంది. అపూర్వ దొంగలాగా ఒక కన్ను తెరిచి మాటలు వింటూ ఉంటుంది. ఇదిగో దేవి మంత్రం ఎంత పవర్ఫుల్లో అపూర్వ మెలకువలోకి వచ్చేస్తోంది అని గోరింటాకు పిన్ని అంటుంది. అప్పుడే అపూర్వ కళ్ళు తెరిచి, బావా ఏమైంది, నేనేంటి ఇలా అని ఏమీ తెలియనట్లు అడుగుతూ ఉంటుంది. ఇదిగో అమ్మాయి నీళ్లు తాగు అని గోరింటాకు పిన్ని తాగిస్తూ ఉంటుంది. నీళ్లు తాగిన తర్వాత లే అమ్మాయి, మెల్లగా లే అని గోరింటాకు పిన్ని లేపి నిలబెడుతుంది. బావా, ఇప్పటికైనా చెప్పండి బావా, నాకేమైంది బావా, నేనేం చేశాను బావా అని అపూర్వ ఏమీ తెలియనట్లు నటిస్తూ అడుగుతూ ఉంటుంది. నీకు శోభాచంద్ర పూనింది అని గోరింటాకు పిన్ని చెప్తుంది. నిజమా? ఆ మహాతల్లి నాకు పూనిందా? నేను ఎంత అదృష్టమంతురాల్ని! అక్క నువ్వు నన్ను పూనావా అక్క? చాలా సంతోషం అక్క అని అపూర్వ శోభాచంద్ర ఫోటోకి దండం పెడుతూ, బావా ఇంతకీ నేనేం చేశాను బావా, నేను ఎవరినైనా కొట్టానా బావా అని అపూర్వ అడుగుతూ ఉంటుంది. కొట్టడం ఏంటమ్మా, ఏకంగా భూమినే చంపేయబోయింది శోభాచంద్ర అని బామ్మ చెప్తూ ఉంటుంది. అవునా బావా, అంత పని చేశానా బావా నేను? అయినా అక్క భూమిని కదా పూనుతుంది, నేనెలా అని అపూర్వ ప్రశ్నిస్తూ ఉంటుంది. జనరల్ విషయం అయితే భూమినే పూని ఉండేదేమో, కానీ అగనెస్ట్ విషయం కదా, అందుకే నిన్ను పూనినట్లు ఉంది అని గోరింటాకు పిన్ని అంటుంది. అగనెస్టా అంటే ఏం చెప్పిందక్క? భూమిని ఎందుకు కొట్టింది, ఎందుకు చంపేయబోయింది అని అపూర్వ అడుగుతూ ఉంటుంది. భూమిని దత్తత తీసుకోవడం శోభాచంద్రకి ఇష్టం లేదంట. ఆవేశమే భూమిని కొట్టి మరీ నీలో పూని మరీ చెప్పింది అని గోరింటాకు పిన్ని చెప్తుంది. అయ్యయ్యో, ఈ భూమి ఈ ఇంటి వారసురాలు అవుతుందని బావతో పాటు నేను కూడా సంతోషించానే, కానీ ఎందుకు అక్క ఇంత సెల్ఫిష్గా ఆలోచించింది అని అపూర్వ తెగ నటిస్తూ ఉంటుంది. సెల్ఫిష్ అంటావేంటమ్మాయి? ఇప్పుడు ఎవరు పడితే వాళ్ళు వారసత్వం విషయంలో వచ్చేస్తామంటే మనుషులు ఒప్పుకుంటారేమో, కానీ ఆత్మలైతే ఒప్పుకోవమ్మాయి అని గోరింటాకు పిన్ని అంటుంది. అందుకే మీ అక్కకి అంత కోపం వచ్చింది, శరశ్చంద్రకు కూడా అదే చెప్పింది అని గోరింటాకు పిన్ని చెప్తూ ఉంటుంది. బావా మీరేమంటారు బావా అని అపూర్వ అడగడంతో, శోభ మాటని నేనెప్పుడైనా కాదన్నానా అపూర్వ అని చెప్తూ భూమి దగ్గరికి వచ్చి, అమ్మ భూమి, ఈ విషయంలో నన్ను క్షమించమ్మా అని శరశ్చంద్ర అంటాడు. అంత మాట అనకండి నాన్న, మిమ్మల్ని నాన్న అనే భాగ్యం ఇచ్చారు, అది చాలు నాకు అని భూమి అంటే, ఇక అపూర్వ భూమి దగ్గరికి వచ్చి, అమ్మ భూమి, నిన్ను కొట్టినందుకు అక్క తరపున నేను నిన్ను క్షమించమని అడుగుతున్నాను, నన్ను క్షమించమ్మా, సారీ అమ్మా అని అపూర్వ భూమి చేతులు పట్టుకొని చెప్తూ ఉంటే భూమి కోపంగా చూస్తూ ఉంటుంది. పర్వాలేదా ఆంటీ, కన్న తల్లి లాంటి శోభాచంద్రనే కదా నన్ను కొట్టింది, ఏం పర్వాలేదు అని భూమి చెప్తుంది. రా అపూర్వ, రెస్ట్ తీసుకుందువు అని శరశ్చంద్ర అపూర్వని లోపలికి తీసుకువెళ్తాడు. దత్తత ఆగిపోయినందుకు భూమి చాలా బాధపడుతూ ఉంటుంది. తర్వాత వంశీ, ఇందు ఇద్దరు బెడ్పై ఒకటే పోయి నిద్రపోతూ ఉంటే కాలింగ్ బెల్ మోగుతూ ఉంటుంది. ఏంటండి ఈ టైంలో కాలింగ్ బెల్ మోగుతోంది అని అర్ధరాత్రి అని ఇందు ప్రశ్నిస్తూ ఉంటుంది. దొంగోడై ఉంటాడు, ఎందుకంటే ఆ 3 కోట్ల డబ్బులు ఎత్తుకెళ్ళడానికి నేనే సెట్ చేశాను. అది నీ విషయంలో, నా విషయంలో, ఆ దొంగోడి విషయంలో కాస్త డబ్బులు, లోపల ఉన్నవి చిత్తు కాగితాలు. కానీ మా అమ్మ నాన్న విషయంలో 3 కోట్ల డబ్బులే కదా. ఇప్పుడు దొంగ వచ్చి ఆ 3 కోట్ల డబ్బులు ఎత్తుకెళ్ళిపోతే మళ్ళీ అపూర్వ గారిని డబ్బులు అడగలేరు, మనల్ని కలవకుండా అడ్డుకోలేరు. నేనే ఇలా సెట్ చేశాను అని వంశీ చెప్తూ ఉంటాడు.